దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా మరొకసారి 21 దినం ఈరోజు ప్రారంభం. ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, మరి కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఎట్టి పరిస్థితిలో మీ అందరు సమకూడి ప్రభు సన్నిధిలో గడపాలని, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప కార్యం జరిగించాలని 21 డేస్ స్పెషల్గా స్టార్ట్ చేస్తున్నాం. సిద్ధపడండి. ఈరోజు ఎలా ఉన్నారు? మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా ప్రెషర్స్, ఒత్తిళ్ళ మధ్యలో, అనేక బంధకాల మధ్యలో ఇయర్ ఎండింగ్కి వచ్చాం. 31 కూడా మన దగ్గర బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్లో వాచ్ నైట్ సర్వీస్ 9 నుంచి 1 గంట బెల్లంపల్లిలో, కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, రామోజీ ఫిలిం హయత్ నగర్లో. ఎందుకంటే ఈ 21 డేస్తో ఇది కూడా ఫస్ట్ మనం బలంగా, అంటే నూతన సంవత్సరాలు అడుగుపెట్టే ముందు కల్మషం, క్రోధం, కోపం, ద్వేషం, అసూయలు, గర్వం, అహంభావం విడిచిపెట్టుకొని, ఎక్కడెక్కడ నిన్ను ఏది వెంబడిస్తుందో నీకు తెలియదు. కొన్నిసార్లు నేనే మంచోడిని, నేను మంచిదాన్ని అనుకుంటాం కదండి. మన మంచితనం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే మనం ఎలాంటి వాళ్ళం అనేది దేవుని వాక్యం అనే అర్థం ముందు నిలబడండి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. చాలా ఫీల్ అయిపోతుంటాం, నేను చాలా మంచిదాన్ని, మంచోడిని, నేను చాలా యథార్థవంతుడిని. కానీ యథార్థత, ఈ పరిశుద్ధత ఆయన ఎందుకంటే 21 దినం డానియేల్ అదే ప్రార్థనలో ఉన్నాడు. ఆయన దేవుని సంధికి వెళ్ళాక ఆయన లైఫ్లో ఎక్కడ తప్పు చేశాడు, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది క్లారిఫై అయింది. అందుకే ఆయన చూడండి, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన ప్రార్థన పరుడైన దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర ఒప్పుకునేవాడే దీనుడు, దేవుని దగ్గర ఒప్పుకునే స్త్రీ అయినా పురుషుడైనా. అందుకని ప్రార్థన, ఉపవాసం దీనత్వంలో తీసుకెళ్తుంది, దేవుని ఆశీర్వాదంలో తీసుకెళ్తుంది. అందుకని దేవుని బిడ్డలారా, మీకు నేను ఈ మాట చెప్పడానికి కారణం, మనం కొత్త సంవత్సరంలో పాతవి మన జీవితంలో కొన్నిసార్లు మనము చాలా పెట్టుకొని ఉంటాం. నేను ఎట్లా అని ఫీలింగ్ ఉంటుంది కొందరికి. అవన్నీ వదులుకునే, అవన్నీ కూడా దేవుడు నవ్వుకుంటాడు కదా. మనం మరీ తెలిసి తెలియని తనంతో కొన్ని ప్రవర్తన దిద్దుబాటు కోసం. అందుకే మీరు కొత్త నూతన బ్లెస్సింగ్, ఒక స్పెషల్ గ్రేస్ పొందుకోవాలి. మీరు గొప్పవారు కావాలి, క్రీస్తులో ఆత్మీయతలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నేను చదువుతున్నాను, వినండి. చక్కటి వాగ్దానం ఈరోజు మనకి దానియేలు గ్రంథం, మరి అద్భుత 10వ అధ్యాయం 18, 19 వచ్చిన. అతడు మరలా నన్ను ముట్టి బలపరిచి, నీవు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభము కలుగును గాక, ధైర్యం తెచ్చుకొనుము. వింటున్నారా? దానియేలు ఉపవాసంలో దేవుని దూత వచ్చి, దేవుడు ప్రత్యక్షత ఇచ్చి మరలా ముట్టి, నువ్వు బహుప్రియుడవు, ధైర్యం తెచ్చుకో, నేను నిన్ను దర్శిస్తున్నాను. ఎంత చక్కగా! అది ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో జరిగిన అనుభవం అన్నమాట. నీకు కూడా, నాకు కూడా కొత్త సంవత్సరంలో కావాలా? ఈరోజు దేవుడు ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలగబోతుంది. ఆమేన్. ఈరోజు వాగ్దానం, ధైర్యం తెచ్చుకో, శుభము కలగడానికి వెనకున్న వాక్యం చదవండి. ఫాస్టింగ్లో దిద్దుకోవడం, సరి చేసుకోవడం,